అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం మీద ఒక సంచలనమైన వార్త చక్కర్లు కొడుతూ ఉంది. అది ఏమనగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకం మీద ఏం చేయాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత భూములను ఆడుకోవాలి, అసలు దీంట్లో ఎంతవరకు సద్వినియోగం జరిగింది అనే అంశాలపైన ఒక సబ్ కమిటీ వేసి ప్రభుత్వం వారు బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, సీతక్క గారు ఇట్లా 3 మ్యాన్ సబ్ కమిటీ ఒకటి వేసి ఈ సబ్ కమిటీ ద్వారా అన్ని జిల్లాలు తిరిగి ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాల రైతులకి ఈ రైతు బంధు అమలు చేయాలనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటనగా, రైతులకు ఇచ్చిన 12 విడతలుగా 5 సంవత్సరాల కాలంలో సుమారు 18 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు సుమారు 80,500 కోట్ల రూపాయలు 12 విడతలుగా ఈ రైతు బంధు పథకం పంపిణీ చేయడం జరిగింది. అందులో ఈ 80,500 కోట్లు సుమారు 25,700 కోట్ల రూపాయలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే ఇళ్ల స్థలాలకి, లేఅవుట్లకి, వ్యవసాయానికి పనికిరాని భూమికి, కొండలకి, గుట్టలకి, ఇలాంటి భూములకి సుమారు 25,700 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా మనకి ప్రభుత్వం దగ్గర లెక్కలతో సహా నిరూపించబడింది. సుమారు 40% నిధులు దుర్వినియోగమైనది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతుకి కానీ, కౌలు రైతులకు కానీ ఇచ్చినట్టయితే రైతు బంధు పథకం ఉపయోగం. అలా కాకుండా ఇలా లేఅవుట్ చేసిన రైతులకి కూడా రైతు బంధు పథకం వర్తించడం అనేది చాలా తప్పుగా అందరూ కూడా విమర్శిస్తారు ఈ విషయం పైన. అంతేకాకుండా ఇటీవల మేడ్చల్ జిల్లాలో ఒక 33 ఎకరాల లేఅవుట్కి 12 విడతలుగా 33 లక్షల రూపాయల వరకు ఆయన రైతు బంధు పథకం వచ్చింది. దాని మీద ఆ జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇలా తనకున్న భూమిని 30 ఎకరాల భూమిని 1981లో లేఅవుట్గా మారిస్తే ఆ లేఅవుట్ ద్వారా ఉన్న భూమికి సుమారు 30 లక్షల రూపాయల వరకు నిధులు 12 విడతల మీద ఆయనకి రావడం, లబ్ధి చేకూరడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ గారు దీనికి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయమని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి ఎన్నో ఉన్నాయని ఆలోచిస్తే వెలుగులోకి వచ్చిన అంశం సుమారు 25,700 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తా ఉంది. అందుకని ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎంత భూమి ఉన్నా, వ్యవసాయ భూమికి రైతుకి 5 కాదు, 10 కాదు, 20 కాదు, 25 ఎకరాలు ఉన్నా సరే వ్యవసాయం చేసే సాగులో ఉన్న భూమికి రైతు బంధు పథకం ఇస్తే బాగుంటుందని ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలియపరుస్తా ఉంది, కోరుతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.